అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? నాన్న, కథలో ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఎంటర్ అయింది మన సైడా వాళ్ళ సైడా? మన సైడ్ మాత్రం కాదు, వాళ్ళ సైడ్ అవునో కాదో నాకు తెలియదు, కానీ ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మొత్తం నా జీవిత చరిత్రనంతా పార్ట్లుగా విభజించి చెప్తూ డబ్బు డిమాండ్ చేస్తున్నాడు. లేదంటే తగిన సాక్ష్యాధారాలతో డిఎస్పీ గారి దగ్గరికి వెళ్లి నా గురించి చెప్పి నన్ను లాకప్లో తోయిస్తానని బెదిరిస్తున్నాడు. మనమే జాదు అనుకుంటే మనం మించిన జాదు బయలుదేరాడా? ఇంతకీ ఎవడు వాడు? అది తెలిస్తే ఈ టెన్షన్ ఎందుకు? తన డిమాండ్ ఫిగర్ గురించి, అందజేయాల్సిన చోటు గురించి తర్వాత చెప్తానంటూ ఫోన్ కట్ చేశాడు. పులి మీద పుట్టలా వీడెవడమ్మడు? మనని బ్లాక్మెయిల్ చేసే దమ్మున్నవాడు వీడెవడై ఉంటాడు? అర్థమైంది. మన గురించి బాగా తెలిసిన వాళ్ళు ఇద్దరు. ఒకడు వీరాచారి, రెండోది విస్కీ అబ్బులు. విస్కీ అబ్బులా ఊళ్ళో లేడు కాబట్టి గ్యారంటీగా ఇది వీరాచారి పనే ఉంటుంది. వాడి మొహం, వీరాచారి అంత తెలివైన వాడు కాదు, పైగా భయస్తుడు కూడా. పిచ్చమ్మడు, ఇలాంటి విషయాల్లో తెలివితేటలు ధైర్యసాహసాలతో పని లేదు. డబ్బు మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది, ఎంతకైనా తెగించేలా చేస్తుంది. నిన్ను బ్లాక్మెయిల్ చేసిన వాడు ఖచ్చితంగా వీరాచారి అయి ఉంటాడు. సత్యం ఫోన్ మోగింది. హలో సీతమ్మడు, ఎవరా నువ్వు? మండపాక వారి ఆడపడుచా? ఎందుకమ్మా అంత కోపం? పొద్దుట ఫోన్ చేశానుగా. నీ జాతకం చదివి నీ గుండెల్లో మందు పాత్ర పేల్చాను కదా, ఆ జెంటిల్మ్యాన్నే మాట్లాడుతున్నాను. సీతమ్మడు, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను ఫోన్ చేసి డిమాండ్ చేయగానే అర్జెంటుగా రమ్మంటూ మీ నాన్నకు ఫోన్ చేశావా? నా గురించి మీ నాన్నతో డిస్కస్ చేస్తున్నావా? మై డియర్ సీతమ్మడు, నేనిప్పుడు పోలీసులకి ఒక్క ఫోన్ కొడితే చాలు, తోడు దొంగలా నువ్వు మీ నాన్న ఇద్దరూ దొరికిపోతారు. మీ నాన్న దొరికితే నిజం బయటపడినట్టే, కానీ నేను చెప్పను. ఎందుకంటే నాకు కావలసింది మనీ, మెనీ కరెన్సీ. ఎవడమ్మా వాడు? వాడే. ఎవడా నువ్వు? నేనెవరనే తర్వాత చెప్తాను, కానీ నీ డ్రాకులా డాక్టర్తో నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, ఐ వాంట్ మనీ, దట్స్ ఆల్. మీరాడిన నాటకాల గురించి నాకంతా తెలుసు. మీ బతుకు చిట్టా విప్పాననుకో, ఉరి శిక్షో యావజ్జీవ కారాగార శిక్షో తప్పదు. అందుకని మర్యాదగా నేను అడిగింది ఇవ్వండి. నువ్వేమో బ్రోకర్కి ఎక్కువ, డాఫర్కి తక్కువ. ఇందాక గోడ దూకినట్టు వెధవేషాలు వేసావనుకో, నీ పని ఉల్ఫా అయిపోద్ది. నేను మళ్ళీ ఫోన్ చేసి ఫిగర్ ఎంత, ప్లేస్ ఎక్కడ అనేది చెప్తాను. ఆలోగా నువ్వు నీ కూతుర్ని ట్యూనప్ చేసుంచు. నాన్న, వాడేమంటున్నాడు? ఓరివిడి తస్సాదియ్య మాటల్ని తోటాల్లా పేలుస్తున్నాడు. వాడన్నదాన్ని బట్టి చూస్తుంటే మన మధ్యనే ఉన్నట్టుంది. మన రహస్యాలని తెలిసిన వాడే అనుకుంటాను. ఎవరినైనా అనుమానిస్తాం? అమ్ముడు, ఎందుకైనా మంచిది నువ్వు ఓసారి వీరాచారిని కలిసిరా. ఈ బెదిరింపుల ఫోన్ సంగతి చెప్పకుండా ఫోన్ చేసింది వాడో కాదో తెలుసుకో. ఒకవేళ వాడు కాదనుకో, ఇంకెవరై ఉంటారన్నది ఆరా తీద్దాం. మరి నేను వెళ్ళొస్తానమ్ముడు. నన్ను ఎవరైనా చూశారంటే ప్రమాదం. పైగా హోటల్లో అల్లుడు కూడా ఒక్కడే ఉన్నాడు. ఏమిటో రాను నాకు భయం ఎక్కువైపోతుంది. అమ్ముడు, నువ్వే కాస్త ధైర్యంగా ఉండి నాకు కూడా ధైర్యం చెప్పాలి. మరి నేను వస్తానమ్ముడు. వెయిట్ చేయండి. అలాగే మేడం. బంగారం పని మీద వచ్చారా? మీ ఆయన ఉన్నారా? లోపలున్నారమ్మా. ఆయనతో అర్జెంటుగా మాట్లాడాలి. ఇప్పుడు కుదరదమ్మా, తర్వాత రండి. ఏ, ఎందుకు కుదరదు? నిన్నటి నుంచి ఆయనకి పొంగు చూపిందమ్మా, అందుకే దుకాణం కూడా పెట్టలేదు. అంటే అమ్మవారు వచ్చిందా? అవునమ్మా,
తగ్గేదాకా ఎవరూ చూడకూడదు. చూస్తే మంచిది కాదు. స్నానం అయ్యాక రండమ్మా. కాదు, ఆయన్ని నేను చూడాలి. బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, బాధల్లో ఉన్నప్పుడే చూడాలి, పలకరించాలి. మీరెంతో అభిమానంతో అలా అంటున్నారు. పొంగు తీవ్రత చాలా ఎక్కువగా ఉందమ్మా. మూసిన కన్ను తెరవకుండా మూలుగుతున్నారు. ఇప్పుడు మీరు చూడడం మంచిది కాదు. అది అంటురోగం అని కూడా అంటుంటారు. మీరేం కొత్తగా చెప్పక్కర్లేదు, నాకన్నీ తెలుసు. మీ ఆయనకి అమ్మవారు వచ్చిందని తెలిసే వచ్చాను. తీరా వచ్చాక చూడకుండా వెళ్తే ఏం బావుంటుంది? ఒకసారి పలకరించే వెళ్తాను. వద్దమ్మా, నేనెందుకు చెప్తున్నానో వినండమ్మా. కాంతమ్మ గారు, మీరు నా గురించి ఏం ఆలోచించకండి. ఒకవేళ నాకు అమ్మవారు వచ్చినా ఏం పర్వాలేదు. నేను మీ ఆయన్ని చూడాలి, మాట్లాడాలి. దయచేసి మీరు నాకేం అడ్డు చెప్పకండి. వీరాచారి గారు, సీతమ్మ గారు, మీరా? ఏంటి ఇలా వచ్చారు? మీకు అమ్మవారు వచ్చిందని విన్నాను. ఎలా ఉందో చూసి వెళదామని వచ్చాను. చాలా ఎక్కువగా వచ్చినట్టుంది. అవునమ్మా, చిన్న వయసులో కాకుండా నడి వయసులో వస్తే పొంగు తీవ్రత ఎక్కువగా ఉంటుందమ్మా. అది నిజమేనండి. వీరాచారి గారు, నిన్న నాకు ఫోన్ కాల్ వచ్చింది. నేను హలో అన్నాను. బాగున్నారా అమ్మా అంటూ ఒక గొంతు పలకరించింది. నేను సమాధానం చెప్పేలోగానే ఫోన్ కట్ అయింది. ఫోన్ చేసిన వ్యక్తి గొంతు అచ్చం మీ గొంతులాగానే ఉంది. ఒకవేళ మీరు గాని ఫోన్ చేశారేమో, దేనికి చేశారో కనుక్కుందామని వచ్చాను. నేనేం ఫోన్ చేయలేదమ్మా. నిన్నటి నుంచి ఇక్కడే పడుకొని ఉన్నాను. నేను మీకు సైనడిచ్చిన పాపానికి ఇదిగో నాకిలా అమ్మవారు వచ్చింది. నేనెందుకు ఈ పాడు పని చేశానని ఇప్పుడు నాకు అనిపిస్తోందమ్మా. మనం చేసిన పాపాలకు శిక్ష ఎప్పుడో ఎక్కడో నరకంలో అనుభవించడం కాదమ్మా, ఇక్కడే ఈ జన్మలోనే అనుభవిస్తామనే దానికి నేనే ఉదాహరణమ్మా. కావాలి, నాకు ఈ శాస్తి కావాలి. నాకు ఈ శిక్ష పడాల్సిందే, అనుభవించాల్సిందే. అమ్మవారు రావడం వల్ల నేను పడుతున్న బాధ మాటలో చెప్పలేను. మగవాళ్ళకు కూడా రాకూడదమ్మా, రాకూడదు. వీరాచారి గారు, మీరేం బాధపడకండి, భయపడకుండా ధైర్యంగా ఉండండి. అమ్మవారొస్తే ఏమవుతుంది? 3 లేదా 5 రోజుల్లో తగ్గిపోతుంది. చూస్తే చాలు. సోకి అతి శక్తివంతమైన అంటురోగం ఇది. వైరస్ ఇన్ఫెక్షన్. ఏ ఇన్ఫెక్షన్ అయినా అమ్మవారేనని నా నమ్మకం. పోనీ అలానే అనుకోండి. ఇదిగో వీరాచారి గారు, మీ దగ్గరికి ఎవరొచ్చి సైనడ్ గురించి అడిగినా నాకేం తెలియదంటూ చాలా ఖచ్చితంగా నాంచకుండా చెప్పాలి. మీ మీదకి ఏం రాకుండా నేను చూసుకుంటాను. కానీ నేను చెప్పినట్టుగా మీకేం తెలియనట్టుగా ఉండాలి. అర్థమైందా? ఇదిగో ఈ 20,000 ఉంచండి. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతుండండి. మీకున్న నమ్మకాల్ని బట్టి స్నానం చేశాక ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళిరండి. కానీ సైనడ్ గురించి మాత్రం ఎవరు అడిగినా సరే తెలీదనే చెప్పాలి. వస్తాను. సరేనమ్మా. వీరాచారి అన్నదాన్ని బట్టి చూస్తుంటే బ్లాక్మెయిల్ చేసేది ఇతను కాదు. మరి అతనెవరో? హలో, పాండి బజార్ పోలీస్ స్టేషన్ అండి. ఎస్ఐ గారు ఉన్నారా? నమస్కారం సార్, నేను బాలాజీని మాట్లాడుతున్నాను. అదే వాసంతి గారి తాలూకు. అవును సార్. విస్కీ అబుల్ సంగతి ఏమైనా తెలిసిందా సార్? ఎంక్వైరీ చేస్తున్నారా? ఎలాగైనా మీరు అతన్ని పట్టుకోవాలి సార్. మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ చేయమంటారు? అలాగే సార్, థ్యాంక్ యూ. ఉంటాను సార్. ఎస్ఐ గారు ఏమంటున్నారా? డెఫినెట్గా పట్టుకుంటాం అంటున్నారు, కానీ తొందరపడితే పనులు కావని అంటున్నారు. నా టెన్షన్ ఆయనకేం తెలుసు. ఏం చేస్తానరా, వెయిట్ చేయక తప్పదు. అబ్బా, వదలండి. వదలమంటే. అయ్యో, అబ్బా ఏమిటండి పిచ్చి
ఏమిటి నావి పిచ్చి పిచ్చి పనులా? అయితే ఇప్పుడు పిచ్చి పిచ్చి పనులు చేసి చూపిస్తాను చూడు. అమ్మా ఇక్కడ దాక్కున్నావా? రా బయటికి. బయటికి రాలేదంటే చెయ్యి కొరికేస్తా. ఏయ్ వేణు, ఏంటా పిచ్చి పనులు? ఆవిడెవరనుకున్నావు? తను నీ భార్య. కరెక్ట్ చెప్పావు. నా భార్య కాబట్టి నా ఇష్టం వచ్చి చేసుకుంటాను. అటగట్టానికి నువ్వెవరు? నాకు నా పిల్లలకు వచ్చి నువ్వేంటి అంటూ లే. బాలాజీ నువ్వేం కలెక్ట్ చేసుకోకు. నువ్వు కూడా అలా అంటావేంట్రా? చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోమంటావు? ఏయ్ వేణు! ఏయ్! వేణు! ఏయ్ వేణు, ఏంటిది? చెయ్యదులు వదలు. వాసంతో నువ్వేం చేయనని చెప్పేదాకా చెయ్యొదలను. అది నా పెళ్ళం, నా ఇష్టం. నేనేమైనా చేస్తాను. కొడతాను, తిడతాను, నెత్తిని పెట్టుకుని ఆడుకుంటాను, రంగులు చల్లుతాను. మధ్యలో నువ్వెవరు? లే! ఏయ్ వేణు! ఒరే బాలాజీ పిచ్చివాడు అన్న మాటకి ఫీల్ అవుతున్నావా? వాడు పిచ్చివాడని తెలిసిన తర్వాత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? వాసంతిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. తట్టుకోలేకపోతున్నాను. ఆస్తి, అంతస్తు, పరపతి అన్నీ ఉండి కూడా ఏమీ లేనిదైంది. భర్త ఉండి కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తోంది. సగటు మనిషి వాసంతికి భర్తగా దొరికింటే ఎంతో బాగుండేది. తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది. చెల్లేమో తన దారి తను చూసుకుంది. పడిన అవస్థలు చాలవన్నట్టు పిచ్చివాణ్ణి కట్టుకొని పడరాని పాటలు పడుతోంది. ఒరే బాలాజీ కొద్ది రోజుల పరిచయానికే నువ్వు ఇంత ఫీల్ అయిపోతున్నావంటే ఆ కుటుంబంతో ఎన్నో సంవత్సరాలు సన్నిహిత సంబంధం ఉన్న నేనెంత ఫీల్ అవ్వాలరా? వాసంతి నిన్ను చేసుకోవాలనుకుంది కానీ అది మిస్ అయింది. కావాలని నువ్వే మిస్ చేసుకున్నావు. నేను ఈ మాట అనకూడదు కానీ వాసంతిని కనుక నువ్వు చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? వాసంతి వాళ్ళ పిచ్చివాడితో కాపురం చేయడానికి ఒక విధంగా కారణం నువ్వేరా. కుక్కు ఆవేశపడకరా. సందర్భం వచ్చింది కాబట్టి వచ్చిన దగ్గర నుంచి వాసంతి గురించి తెగ ఫీల్ అయిపోతున్నావు కాబట్టి అలా అనాల్సి వచ్చింది. ఎవ్వరికీ ఉపయోగపడని సానుభూతి ఎందుకురా? వాసంతిపై జాలి పడ్డంలో పడి నువ్వు వచ్చిన అసలు పని అశ్రద్ధ చేస్తున్నావు. నువ్వెంత బాధపడినా వాసంతి వైవాహిక జీవితాన్ని సరిదిద్దలేవు. అదంతే, అది ఆవిడ తలరాత. అంతెందుకు, నువ్వు ఎలాంటి వాడు ఎలా అయ్యావు? ఒకప్పటి నీ కుటుంబం పరిస్థితి ఏమిటి, ఇప్పుడేమిటి? పరువు పోగొట్టుకుని పాపరయ్యావు. ఆ పరిస్థితి కావాలని కోరి తెచ్చుకున్నావా? అది నీ తలరాత. వాసంతి జీవితాన్ని చూసి కన్నీరు గార్చు, కానీ నిన్ను చూసి నేను కన్నీరు గార్చే పరిస్థితి మాత్రం తెచ్చుకోకు. విస్కీ అబ్బుల్ గాడి గురించి వెతుకుదాం పద. ఇంకా ఏంట్రా ఆలోచిస్తావు? చెప్పేది నీకే, బయలుదేరు. అది కాదురా, వాసంతి. వాసంతి 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 ఏమిట్రా ఈ వాసంతి చెప్పం? అసలు నువ్వు ఇక్కడికి వచ్చింది వాసంతి గురించా విస్కీ అబ్బుల్ గురించా? ఇలా తయారయ్యేమిట్రా? వాసంతి విషయంలో అంత ఓవర్గా ఆలోచించడానికి ఆవిడెవరిని చుట్టమా పెళ్ళామా? ఆవిడ గురించి ఆలోచించి నువ్వు పిచ్చోడు కాకు. రా క్లబ్కి వెళ్దాం. పోతావు. నమస్కారం మేనేజర్ గారు. నమస్కారం. టేబుల్స్ ఖాళీగానే ఉన్నాయి, కూర్చుంటారా? అయ్యా మేము వచ్చేది అందుకు కదని మీకు తెలుసు కదా. సారీ సార్, కాన్సన్ట్రేషన్ ఎప్పుడు మా క్లబ్ మీదే ఉంటుంది. అవును, మీరు వచ్చింది విస్కీ అబ్బుల్ గురించి కదా? అవునండి, ఆ రోజు దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు. వాడు మళ్ళీ మీ క్లబ్ గానీ వచ్చాడేమో తెలుసుకుందామని వచ్చాం. ఇంతవరకు రాలేదు, ఇక ముందు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే మీ దృష్టిలో పడ్డాడుగా. ఒకవేళ తాను వచ్చాడనుకోండి, నేను ఇచ్చిన నెంబర్ కాస్త ఫోన్ చేయగలరా? డెఫినెట్ గా చేస్తాను. నెంబర్ ఇవ్వండి. మీరిచ్చిన ఫోన్ నెంబర్ చూస్తుంటే నాకు సంగతి గుర్తుకొచ్చింది. ఏంటది? ఆ రోజు మీ నుంచి తప్పించుకున్న విస్కీ అబ్బుల్ని వెతుక్కుంటూ నిన్న ఒక పర్సన్ మా క్లబ్కు వచ్చాడు. జరిగిందంతా అతనికి చెప్పాను. దాంతో అతను నాకు ఫోన్ నెంబర్ ఇచ్చాడు. మళ్ళీ ఎప్పుడైనా విస్కీ అబ్బుల్ క్లబ్కు వస్తే తాను ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయమని చెప్పి వెళ్ళాడు. ఏంటి, విస్కీ అబ్బుల్ గురించి ఒక అతను వెతుక్కుంటూ వచ్చి మీకు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళాడా? అవును. దయచేసి నాకు ఆ ఫోన్ నెంబర్ ఇస్తారా? తప్పకుండా ఇస్తాను.
అరే బాలాజీ, మనలాగే విస్కీ అబ్బుల కోసం వెతుకుతూ ఫోన్ నెంబర్ ఇచ్చిన ఆ పర్సన్ని కానీ మనం పట్టుకోగలిగితే విస్కీ అబ్బుల్ని చాలా తేలిగ్గా పట్టుకోవచ్చు. ముందా పర్సన్ ఎవరో తెలుసుకుందాం పదా. పద. పద. థ్యాంక్ యూ సార్. యు ఆర్ వెల్కమ్. అమ్మడు, ఫోన్ చేసి బెదిరిస్తున్నది వీరాచారి కాదని తేలిపోయింది. ఇంకెవరై ఉంటారు? అదే నాకు అర్థం కావడం లేదు. మన ఆనుపాన్లు, గుట్టుమట్టులు, జాతక గోత్రాలు, చరిత్రలు తెలిసిన వాళ్ళని పేళ్ల మీద లెక్క పెట్టచ్చు. మహా ఉంటే 4-5 ఉంటారు. ఆ బంగారు బాబుగాడు ఇండియాలోనే లేడు, సింగపూర్ వెళ్ళాడు. కాబట్టి బ్లాక్మెయిల్ చేసే అవకాశం వాడికి లేదు. పోతే ఇంజనీర్ పెళ్ళం శకుంతల, ఆవిడెక్కడుందో మనకు తెలియదు. అయినా ఆవిడికి ముట్టాల్సింది ముట్టింది కాబట్టి మనల్ని బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు కానప్పుడు శత్రు శిబిరంలో వాళ్లే చేసి ఉండొచ్చు. ఆ కొత్త పాత్ర ఇందు పని అయి ఉండొచ్చు. ఇది ఇందు పని కాదు. మన విషయాలన్నీ తెలిస్తే ఇందు ఊరుకుంటుందా? మొత్తం విషయాలన్నీ పోలీసులకు చెప్పి మనల్ని ఈ పాటికి అరెస్ట్ చేయించుండేది. మన వాళ్లే, మనకి తెలిసిన వాళ్లే, మన మోచేతి నీళ్లు తాగేవాళ్లే మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరైంది కనిపెట్టి వాళ్ళ పని పట్టాలి. హలో, ఏంటయ్యా డిస్కషన్స్? తండ్రి కూతురు ఇద్దరూ కలిసి బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఏంటా థింకింగ్లు? వీరాచారి కాకపోతే బ్లాక్మెయిల్ చేసేది మరెవరని తెగ ఆలోచిస్తున్నారు కదా. ఇదిగో మండపాక బలరాం, నన్ను కనిపెట్టడం మీ తరం కాదయ్యా. నా డిమాండ్కి ఒప్పుకుంటూ డబ్బు ఇవ్వడానికి మీరు రెడీ అవ్వండి. ఫిగర్ ఎంత అనేది తర్వాత చెప్తాను. పెద్ద మొత్తంలోనే ఉంటుందనుకో. నేను అడిగింది 2 రోజుల్లో ఇవ్వాలి. లేదా మీ తండ్రి కూతుర్లిద్దరికీ జైలు జీవితం ఖాయం.